హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అది స్మార్ట్ రిథమ్ క్యూట్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా విదన్ బర్త్డే స్పెషల్ అండి. ముందు రోజు మేమైతే కేక్ తీసుకోవడానికి మన నియర్ బై ఉన్న షాప్కి అయితే వెళ్ళాము. సో ఎందుకంటే నెక్స్ట్ డే మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి బయటకు వెళ్ళడంకి. ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. ఎస్, డౌన్ టౌన్కి వెళ్ళామండి, మా నియర్ బై ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇలాంటివి మెయిన్ ఎలానో మేము ఉంటున్న టొరంటోలో డౌన్ టౌన్ అనేది స్పెషల్ ప్లేస్ అండి. సో అక్కడ సిఎన్ టవర్ ఇస్ ద స్పెషల్. సో ఆ విధంగా అయితే ఈ కేక్ సెలెక్ట్ తీసుకున్నాము. ఆ విధంగా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే మేము అరేంజ్ చేసామండి. అది డెలివరీ అయింది. వాడిని ఇంకా డోర్ ఒకటగానే ఓపెన్ చేసి తీసుకో అంటే తీసుకొచ్చుకున్నాడు. ఎస్, సాయికి వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు నాకు ఇది కావాలి మమ్మీ అని. వాళ్ళ డాడీ ఇంకా తీసేసుకున్నాడు. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా వాడు ఇదే గిఫ్ట్ కావాలన్నాడు. బట్ అక్కడ కొని అక్కడే వదిలేసి రావడం కానీ ఇక్కడికి వచ్చి తీసుకుంటే కొన్ని రోజులు ఆడుకుంటారని మేము డౌన్ టౌన్కి వెళ్తాం. సో తన బర్త్డేకి విజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాడండి. నెక్స్ట్ మేము మార్నింగ్ వేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా లంచ్ చేసేదే బయటకు వచ్చాము. ఎందుకంటే బయట లంచ్ పిల్లలు చేసే అంత బాగుంటుంది. ఇక్కడ ఏదో స్నాక్స్ ఈవినింగ్ అలా అయితే బాగుంటుంది. సో బస్ ఎక్కి కెనడీ స్టేషన్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చాక అక్కడ అండర్ గ్రౌండ్లో ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ మ్యాక్సిమం ట్రైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ నుంచే వెళ్ళిపోతాయి. కొన్ని స్టేషన్స్ పై వెళ్తాయి. సో ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము. మా హస్బెండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా వెళ్ళాలి అని. సో కెనడీ స్టేషన్ నుంచి క్లిప్పింగ్కి వెళ్ళాలి. క్లిప్పింగ్ అనేది మేము దిగిన ఎయిర్పోర్ట్ స్టేషన్ అన్నమాట. ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉంటుంది. మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలి. సో అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలి. అక్కడ డౌన్ టౌన్ స్టాప్లో దిగుతాము. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఎక్కాల్సిన ట్రైన్ ఇటు పోతుంది. మరి ఇదే లాస్ట్ స్టాప్. నేను అనుకున్నా ఇంకెళ్తుందేమో అని, బట్ ఇదే లాస్ట్ స్టాప్. కెనడీ స్టేషన్ లాస్ట్ అంట. అక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది. మనకు కదా మెట్రో ట్రైన్ మియాపూర్కి ఎలా లాస్ట్, ఇక్కడ కూడా సేమ్ దిస్ ఇస్ ద లాస్ట్ స్టాప్. సో ఎక్కేసి అయితే 2 ట్రైన్స్ క్రాస్ అయ్యాక డౌన్ టౌన్కి అయితే వచ్చాము. బయటకు వెళ్తే చాలా బాగుంది. చూడంగానే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ప్లేస్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ పిల్లలు కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. అక్కడ ఉంటుంది సిఎన్ టవర్ కనిపించింది. అక్కడ వరకు మేము నడుచుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ వాకబుల్ డిస్టెన్స్ ఉందండి. అక్కడ నుంచి ట్రైన్ దిగిన తర్వాత అక్కడక్కడ మధ్యలో కొన్ని ఫోటోషూట్స్ తీసుకుంటూ వెళ్ళాము. సో సిఎన్ టవర్ వే అన్నమాట. లోపల నుంచి కొంచెం డిస్టెన్స్ అయితే వెళ్ళాము. ఇది మాకు కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిందండి. సో సిఎన్ టవర్కి వచ్చాము. మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత మామూలుగా కెనడాకి వచ్చిన తర్వాత మామూలుగా షాపింగ్స్ అయితే తిరిగాను. బట్ ఏంటంటే ఇలాంటి ఒక మాల్కి కానీ కొంచెం కొత్త ప్లేస్కి వెళ్ళడం కానీ ఇదే ఫస్ట్ టైము మేము. ఎందుకంటే చాలా చలిగా ఉంది అండ్ పిల్లలకి సెట్ అవ్వలేదు, మాకు సెట్ అవ్వలేదు. అండ్ సండే సాటర్డే చాలా రెయినీ. ఆల్రెడీ నా ముందు షార్ట్లో పెట్టాను, చాలా రెయినీగా ఉండే. సో అందుకోసమే మండే బాగుంది, బర్త్డే కూడా కాబట్టి అలా బయటకు వెళ్ళాము. ఇక్కడ ఫ్లైట్ కూడా ఉంటుందండి. డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయి. వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. స్కై వాక్ అంటే నేను ఏమనుకున్నానంటే మనము కింద గ్లాస్ ఉంటుంది, గ్లాస్ పైన మనం నడవాలేమో అనుకున్నాము. బట్ కాదు, మా పైన గ్లాస్ ఉందండి. చాలా బాగుంది. అక్కడ నడుస్తుంటే ఫీల్ మీరు వీడియోలో చూసిన దానికన్నా అక్కడ ఫీల్ చాలా బాగుంది. బట్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ చేయాలి, చూపించాలనే ఉద్దేశంతో నేను అన్నీ క్యాప్చర్ చేశాను వీడియోలలో. అండ్ ట్రైన్స్ ఒకటి ఏంటంటే మా విధంగా ఇప్పటివరకు ట్రైన్ ఎక్కలేదండి. మేమందరం ఫ్యామిలీ కలిసి ట్రైన్ ఇంతవరకే ఎక్కలేదు. మెట్రో ఎక్కాం, బట్ ఏంటంటే ఇలా వెళ్ళే ట్రైన్స్ ఎప్పుడూ ఎక్కలేదు. ఆ పెళ్ళైన కారణం నుంచి కూడా ఎక్కలేదు. సో మా రిధన్కి ఫస్ట్ టైం. మా రిధన్ బాబు హ్యాపీగా వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రైన్స్ వస్తుంటే అక్కడ కూర్చోబెడితే
ఓకే, సిఎన్ టవర్ అయితే వచ్చేసామండి. చాలా హైట్ ఉందండి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో అంటే ఇంకా కౌంట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నాకు ఒక 3-4 టైమ్స్ మధ్యలోకి వెళ్ళి మర్చిపోతాను, ఎందుకంటే సన్లైట్ నా కళ్ళలోనే పడుతుంది. అందుకే ఎలాగోలాగా ట్రై చేశాను. 190 to 200 ఫ్లోర్స్ ఉన్నాయండి. బట్ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో ద కౌంట్. ఎందుకంటే పైకి చూసేసరికి ఏంటంటే అది మొత్తం కళ్ళు తిరిగినట్లు అవుతుంది, ఊగినట్లు అవుతుంది. మా హస్బెండ్ని అది ఊగుతుంది ఏంటి, సిఎన్ టవర్ స్పెషల్ ఊగడమా ఏంటి, అది అలా ఊగుతుంది అని క్వశ్చన్స్ వేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అలానే ఉంటుంది. తను అన్నాడు అంత హైట్లో అలా ఊరికే చూస్తూ ఉండకు, కళ్ళు తిరిగి పడిపోతావు, అలానే ఫీలింగ్ వస్తుంది బట్ అది ఊగదు అన్నాడు. సో వీడియోలో చూడండి, మీకు ఊగినట్లే అనిపిస్తుందా లేకుంటే నాకు ఒక్కదానికి అలా అనిపించిందా అని, అందుకోసమే చాలాసేపు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్లు నేను తీసాను. పైన రౌండ్ షేప్ని అబ్జర్వ్ చేయండి, ఏమైనా ఊగినట్లు అనిపిస్తుందా? నాకు ఇప్పుడు కూడా కొంచెం మళ్ళీ ఊగినట్లు అనిపిస్తుంది వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా. ఇది సిఎన్ టవర్ మేము ఉంటున్న అపార్ట్మెంట్ కూడా కనిపిస్తుంది, రోజు చూస్తాము. సో ఇప్పుడు దగ్గర నుంచి చూడడం స్పెషల్గా ఉంది. దూరం నుంచి చూస్తే పై పార్ట్ హ్యాపీగా మాకు కనిపిస్తుంది, మా రూమ్ నుంచి, మా హాల్ నుంచి. బట్ ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత పై పార్ట్ సరిగా కనిపించట్లేదు. ఇది ఎక్కాలంటే $50 అంట. బట్ ఎందుకు పిల్లలకి ఎలో లేదు, మేమిద్దరమే వెళ్ళాలి, పిల్లల నుంచి వెళ్ళడం కష్టం. అందుకోసమే ఇంకా మేము కూడా వద్దనుకున్నాము. సో చూసారు కదా, అది ఆల్మోస్ట్ ఒక 200 ఫ్లోర్స్ ఉన్నది. చూసారా, 200 ఫ్లోర్స్. అక్కడికి వెళ్ళాలంటే $50 పెట్టాలంట. $50 పెడితే లిఫ్ట్లో పైకి తీసుకెళ్ళి చూపించి మన కింద తీసుకొస్తారంట. అది చిన్నపిల్లలకి ఎలవలేదు. సో పిల్లల్ని ఇద్దరు వదిలేసి వెళ్ళాలంటే కష్టం. సో మేము వెళ్ళట్లేదు అక్కడికి. మా విధనేమో వెళ్తా అని మారం చేస్తున్నాడు, మరి ఇదనేమో చూస్తున్నాడు. చూడండి, పోతావా? ఇంకొంచెం పెద్దగా అయితే పంపిస్తాను. మరి రిద్దుబాబు అప్పుడు మంచి నిద్రలేసాడండి. వాడు ఇంకా మంచి ఆట మూడ్లో ఉన్నాడు. పడుకొని లేసాడంటే పిల్లలు చాలా ఫ్రెష్గా ఉంటారు కదా, మరి రిద్దుబాబు కూడా అంతే. పడుకొని లేసాడంటే చాలా ఫ్రెష్గా మంచి యాక్టివ్గా ఆడుకుంటాడు. అండ్ ఇక్కడ ఎక్వేరియం కూడా ఉందండి, చాలా స్పెషల్స్ ఉన్నాయి లోపల. బట్ ఏంటంటే టికెట్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని రావాలి. మేము అంత ప్రిపేర్డ్గా రాలేదు, జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోదాం అన్నట్లు ఉంది, ఎందుకంటే కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి. ఇంక ఇక్కడ అదేదో బాక్స్ని చూసి మా విధానం గాడైతే ఎన్ని డౌట్స్ అడిగాడంటే వాళ్ళ డాడీని, ఇది ఎందుకు, లోపల యానిమల్ ఉందా, లాక్స్ వేస్తారు, లాక్స్ ఏం తీయట్లేదు అంటూ. ఇంకా దాంతో మరి ఇది రిగార్డ్ సెంటర్ అంటే నా నెట్వర్క్ ఇదే. నేను ఫస్ట్ టైం నా నెట్వర్క్ ఏందో నేను చూసిన. సార్ చూడండి, చుట్టూ చూపిస్తున్నా, సిఎన్ టవర్. దీని పక్కన ఇవన్నీ ఉంటాయి అన్నమాట, బిల్డింగ్స్. చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, ఆ విధంగా స్పైడర్ మ్యాన్ దగ్గర పోతా అంటుండు. చూసిరా స్పైడర్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళడానికి మనకి చాలా ఎగ్జైటింగ్ ఉంది. చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్ డ్రెస్సులు అన్న ఇవన్నీ అంటే చాలా ఇష్టము. నా ముందు షార్ట్లలో చాలా వరకు వాడు స్పైడర్ మ్యాన్ డ్రెస్సెస్ వేసుకొని ఉన్నాయి, చూడని వాళ్ళంటే చూడండి. అండ్ బర్త్డే అని చెప్పగానే హో మై డియర్ హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. వాడు వేసుకున్న షూ కూడా స్పైడర్ మ్యాన్ షూనే. ఏది కొన్నా అందులో రెడ్ ఉండాలి. స్పైడర్ మ్యాన్ వల్ల వాడి ఫేవరెట్ కలర్ కూడా రెడ్డే. మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని రెడ్వే ఉంటాయి మనకి ఎక్కువ. రెడ్ కలర్ ఈజ్ ఫేవరెట్ వానికి అసలుకి. అండ్ ఇంకా మనకి ఎంత ఎక్సైటింగ్ అంటే ఆ స్పైడర్ మ్యాన్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక 1 hour 2 hours అదే మూడ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నన్ను ఎత్తుకున్నాడు స్పైడర్ మ్యాన్, నాతో ఇలా అన్నాడు అలా. ఇంకా మనకి చాలా నచ్చింది. ఇంకా అందరినీ ఫోటోస్ తీయమని చెప్పారు. సో ఇక్కడ మ్యూజిక్ చాలా బాగుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ బేస్ స్టేడియం. చూసిరా క్రికెటర్స్. సో ఇది స్టేడియం అంట. మేము చిన్నప్పుడు ఇక్కడ టికెట్స్ ముందు ఒక తాతయ్య టికెట్స్ అమ్ముతున్నాడు. బట్ మాకంత టైం లేదు, జస్ట్ చూసి నాకైతే సిఎన్ టవర్
ఇంకా వేరే చూసేది ఎప్పుడైనా ఒక రోజు మార్నింగ్ వస్తే ఇంకా హ్యాపీగా అన్నీ చూడవచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మాకు అన్నీ ఎక్సైటింగ్గా అనిపిస్తున్నాయి. చాలా టైం తీసుకుంటున్నాం చూడడానికి. ఇంకా మరి ఇదని బాబు అయితే కుక్క పిల్లలని అస్సలు వదలట్లేదు. ఏ కుక్క వెళ్తుంది. ఇక్కడ కుక్క పిల్లల పార్క్ ఉందంట. దగ్గరికి వెళ్ళే వరకు మాకు తెలియలేదు. ఇంకా వాళ్ళ డాడీ ఉన్న విధంగా అయితే హ్యాపీగా ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ ఎక్కువ మంది పెట్స్ని పెంచుకుంటారండి. కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని చాలా పెంచుకుంటారు. ఒక 2 హోమ్స్కి 1 హోమ్లో ఖచ్చితంగా పెట్టుంటుంది. బట్ నాకైతే చాలా అసలు ఇష్టం ఉండదు కుక్క పిల్లలన్నా పిల్లి పిల్లలన్నా. ఎవరైనా పెంచుకున్నా కూడా నాకు అంటే పెంచుకునే వాళ్ళకి ఇష్టమేమో కానీ నాకు అసలు నచ్చదు. వాటిని చూసినా ముట్టుకున్నా దగ్గరకు వచ్చితేనే నాకు అసలు ఎలా అని అనిపిస్తుంది. అందుకే పిల్లల్ని కూడా ఎక్కువ పంపించను, అవాయిడ్ చేస్తాను. ఆ విధంగా అయితే చిన్నప్పటి నుంచి కుక్క కావాలి అన్నా కూడా వద్దు, నువ్వు దాన్ని మెయింటైన్ చేసి అంత నీకు వచ్చినప్పుడు అప్పుడు తెచ్చుకొని పెంచుకో. బట్ ఇప్పుడు తీసుకొస్తే దానికి ఫీడ్ చేయడము, దాన్ని క్లీన్ చేయడము, దాన్ని చూడడం ఇదంతా నా వల్ల అసలు కాదు. నాకు భయం అనిపిస్తుంది, నేను చెయ్యలేను అని చెప్పాను. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఆ విధంగా నేను వెళ్తా అంటే నేను వెళ్ళనీయట్లేదు. ఎందుకంటే ఆ కుక్క పిల్లలు చాలా యాక్టివ్గా ఆడుతున్నాయి. పక్కనే పిల్లల పార్క్ ఉంది. ఇంకా సో అక్కడ తీసుకొచ్చి ఏమో ఇలాగోలాగా రిజన్ అయితే చాలా ఏడ్చాడు నేను రాను అని కుక్క పిల్లల దగ్గర నుంచి. ఇంకా వీళ్ళు కాసేపు పిల్లలు ఆడుకున్నారు ఒక 1 అవర్. ఇక్కడ పిల్లలు చాలా ఫాస్ట్ ఉంటారండి, తొందరగా మింగిల్ అయిపోతారు. బట్ ఏంటంటే వీళ్ళకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆ విధంగా అయితే ఓకే పర్లేదు, మనకి అర్థమవుతుంది అండ్ రిప్లై కూడా ఇవ్వగలడు చిన్నగా. మరి దానికి అసలు అర్థం కాదు ఇంగ్లీష్ ఎక్కువగా. చిన్న పదాలు కమ్, గో ఇలాంటి పదాలు అయితే మనకి తెలుసు, కానీ వాళ్ళు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. సో అది కమ్యూనికేట్ అవ్వలేడు. జస్ట్ వాళ్ళ బ్రదర్తో మాత్రమే ఆడుకుంటాడు. ఇక్కడ పెద్ద కుక్కల పార్క్ ఉన్నట్టు ఉందండి. ఒక్కొక్కటి అయితే లయన్ లాగా, టైగర్ లాగా ఉన్నాయండి. అవి హ్యాపీగా బాల్ విసిరేస్తూ ఆడుకుంటున్నారు వాళ్ళ ఓనర్స్. అండ్ ఇది వచ్చేసి అక్కడ ఉన్న 1 రివర్ అండి. దానికి కొంచెం ముందుకెళ్తే బీచ్ టైప్లో కూడా ఉంటుందంట, శాండ్ అలా. బట్ మేము అక్కడ వరకు వెళ్ళలేదు. అండ్ ఇక్కడ డొమెస్టికల్ ఎయిర్పోర్ట్, నేను ఇందాక చెప్పాను కదా ఎయిర్పోర్ట్ ఉంటుందని, అది చాలా దగ్గరగా ఉంది. అందుకే ఫ్లైట్స్ అన్నీ ల్యాండ్ అవ్వకుండా వాటర్ పైనే వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి CN టవర్ చూడండి ఎంత మంచి వ్యూ ఉందో, వాటర్, బిల్డింగ్స్ చాలా బాగుంది కదా. అండ్ అప్పుడప్పుడు సన్సెట్ అవ్వడానికి కూడా వస్తుంది. సో సన్సెట్ అయ్యే వరకు మేము ఉన్నాము. బట్ నేను ఆ సన్సెట్ని రికార్డ్ చేయలేకపోయాను, అప్పటికి నా ఛార్జింగ్ అయిపోయింది డౌన్. ఇంకా అక్కడ రివర్ పక్కన చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు పిల్లలు. కొంచెం కూల్గా ఉంది. బట్ ఏంటంటే పిల్లలకి అలవాటు అయిపోయింది, ఆల్మోస్ట్ ఇక్కడ వెదర్ అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళు క్యాప్ అయితే అసలు పెట్టుకోవట్లేదు. స్టార్టింగ్ వచ్చిన 1 వీక్ అయితే థర్మల్స్, క్యాప్స్, గ్లౌజెస్ అలా తీస్తాం బయటికి. ఇప్పుడైతే అసలు ఏది వద్దంటున్నారు. ఈ బ్లాక్ అండ్ వైట్ కుక్క బాగుంది కదా. ఇంకా తిరిగి అలసిపోయారు పిల్లలు. సేపు అయితే అట్లా కూర్చున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళి ఏదైనా తినచ్చు అన్నట్లు ఇంట్రెషన్తో లోపలికి వెళ్ళామండి. అక్కడ బిల్డింగ్ లోపలికి, అక్కడ వాటర్ ఇవన్నీ ఆ ఫ్లవర్స్ చాలా బాగా సెట్ చేస్తారు. అది కూడా చాలా బాగా నచ్చింది. ఆ విధంగా కూడా చాలా ఆడుకున్నాడు వాడితోటి. ఇక్కడ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఆడుకోవచ్చు అని ఆడుకున్నారు. నెక్స్ట్ ఇంకా కొంచెం చాలాసేపు అవుతుంది కదా, వచ్చి ఈవినింగ్ టైం అవుతుంది. ఏదైనా స్నాక్స్ లాగా ఏదైనా తినేసి బయటకు వెళ్దాం అనుకున్నాము. సో నియర్ బై ఒక చికెన్ సెంటర్ ఉంటుంది, సేమ్ లైక్ KFC లాగానే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చిన్నగా తినేసాము. ఇంకా ఈ రోడ్ క్రాస్ చేస్తే ఆపోజిట్లోనే ఉంటుందండి రెస్టారెంట్ కాదు, మన KFC టైప్లో. ఇక్కడ వీళ్ళకి జాగింగ్ చేసే వాళ్ళకి కూడా రోడ్కి సపరేట్గా ఉంటుంది, పెట్స్కి వాకబుల్ది అది వేరే ఉంటుంది. ఇక్కడ CN టవర్ చాలా బాగుంది, 2 బిల్డింగ్ల మధ్యలో. అండ్ ఇంకా కూల్ డ్రింక్స్, సమ్ చికెన్స్, ఫ్రెంచ్ ఫ్రైసెస్ అండ్ సమ్ బిస్కెట్స్ అలా తీసుకున్నాడు. ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ రెస్టారెంట్ కన్నా వెళ్ళండి, కోక్ తీసుకుంటే వాళ్ళు జస్ట్ కప్పే ఇస్తారు. మన అన్లిమిటెడ్ ఎన్ని కోక్స్ అయినా తాగొచ్చు. ఇప్పుడు ఈవెన్ నేను ఒక కప్ తీసుకున్నాను అనుకోండి, స్ప్రైట్ తాగొచ్చు, కోకోకోలా తాగొచ్చు, ఎన్నైనా నాకు కొంచెం ట్రై చేయొచ్చు. లేదంటే కపుల్స్ వెళ్తే షేర్ చేసుకుంటారు. 3, 4, 5 ఎంత అన్లిమిటెడ్గా. వీళ్ళ కూల్ డ్రింక్ ఏందో వాటర్ లాగానే దొరుకుతుంది ఏందో అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇంటికి వచ్చి డెకరేషన్ చేయాలి కాబట్టి సింపుల్గా అయిపోయింది. అక్కడ కొన్నది 1 బర్త్డే గిఫ్ట్. ఓకేనా, కనిపిస్తున్నాయి అందరికి.
దిస్ ఇస్ ద మోస్ట్ స్పెషల్ బర్త్డే అవిదానికి. ఎందుకంటే కెనడాకు వచ్చినాక తన ఫస్ట్ బర్త్డేనే. అసలు వాడికి కేక్ తినిపిస్తుంటే నాకైతే ఏడుపు వచ్చింది. ఎందుకంటే వాడు పుట్టిన క్షణమే కదా నేను ఆయన ఇద్దరం పేరెంట్స్ అయింది. సో ఈ డే మాకు చాలా 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 స్పెషల్ నా లైఫ్లో అసలు. అండ్ రిదన్ కూడా, ఎందుకంటే వాడు కూడా సమ్ స్పెషల్ టు అస్. ఇంకా నెక్స్ట్ వన్ బర్త్డే, లాస్ట్ టైం వన్ బర్త్డేకి అయితే వాళ్ళ డాడీ కెనడాలో, మేము ఇండియాలో ఫస్ట్ బర్త్డే ఏదో అని జరుపుకున్నాము. బట్ ఈ బర్త్డేకి కొంచెం స్పెషల్గా చూద్దాము. వాళ్ళ తన బ్రదర్ అయితే ఇంకా చాక్లెట్ ఇచ్చారు. ఇంకా కొన్ని స్టిల్స్ అయితే బర్త్డే స్పెషల్ స్టిల్స్ ఉన్నాయి, వీటన్నిటిని చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి షాపింగ్ వీడియోలు ఉన్నాయి, అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.